చిరంజీవి గారు మీరేం తింటున్నారు? అసలు ఎనర్జీ ఏంటి? మీ స్టైల్ చూస్తా ఉంటే మాకే మెంటలెక్కిపోతుంది. ఒక జనరేషన్ కాదు, రెండో జనరేషన్ కాదు, మూడో జనరేషన్‌లో కూడా మీరు రవాణా సాగిస్తున్నారంటే చాలా గ్రేట్. అనిల్ రావిపూడి గారు మీరు సంక్రాంతికొచ్చారంటే ఇంగ అది హిట్ అన్నమాట. బ్లాక్ బాస్టరు. అసలు చిరంజీవి గారు 70 ఏళ్ల వయసులో ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే అతను ఒక మెగాస్టార్. తమ్ముడు పవర్ స్టార్, కొడుకు గ్లోబల్ స్టార్, అల్లుడు ఐకాన్ స్టార్, మేనల్లుడు సుప్రీం హీరో. అయినా గాని ఇంతగానం కష్టపడుతున్నారు. ఎవరి కోసం? అది తెలుగు అభిమానుల కోసం. అది మనందరి కోసం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనశంకర వరప్రసాద్‌ని ఆయన సొంత పేరుతోటి అందులోటి వాళ్ళ ఆవిడ మన మేడం గారు సురేఖ గారి నేమ్ యురేకా అనే సాంగ్ పెట్టారు. ఇంత ఫ్యామిలీ అందులో ఒకటి వాళ్ళ అమ్మాయి మన ఆహ్, మర్చిపోయాను నేము. ఓకే. వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసర్ చేస్తుంది. అనిల్ రావిపూడి గారి మంచి కామెడీ ఎంటర్‌టైనరు. అందులోనే సుష్మిత గారు సుష్మిత గారు నిన్నెళ్ళాను నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి. మేడం గారిని చూస్తా ఉంటే నాకైతే అచ్చం చిరంజీవి గారు మాట్లాడినట్టే ఉంది ఆమెను చూస్తా ఉంటే. ఒక పెద్ద కొడుకులా చిరంజీవి గారికి అన్ని విధాలుగా తోడుంటుంది. గ్రేటు. మరియు ఇందులో ఇంకొక స్ స్టార్ ఉన్నారు. ఎవరనుకుంటున్నారు? అది మన విక్టరీ వెంకటేష్ గారు సీనియర్ స్టార్. ఇద్దరు సీనియర్స్‌ని పెట్టి ఈసారి సంక్రాంతిని దున్నేయబోతున్నారు. మొత్తానికైతే ఈ సినిమా అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. 500 క్రోర్స్ అయితే కొడుతుందని అనుకుంటున్నాను. ఈ సం మరి పాన్ ఇండియా తీసుకోలేదంటారా? పాన్ ఇండియా ఎందుకు తీసుకోలేదంటే మనకు తెలుగు చాలు. ఎందుకంటే ఫుల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనిల్ రావిపూడి గారు అందిస్తారని 100% నాకు నమ్మకం ఉంది. సంక్రాంతికి వస్తున్నందుకు 300,00,00,000 కొట్టారు. ఈసారి ఒక 100,00,00,000 ఎక్స్‌ట్రా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంత బావుంది. మొత్తానికి సాంగ్స్ అయితే బాగున్నాయి. అందులో ఒకటి నిన్న రిలీజ్ అయిన ఉక్ స్టెప్ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది మొత్తానికైతే. ఒకసారి పట్టుకొని ఏద్దాం.